నిన్న మన ఛానల్లో 30,000లో బెస్ట్ మొబైల్స్ అని ఒక వీడియో చేసినప్పుడు అక్కడ కింద కామెంట్లో చాలామంది 25,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయా అని చెప్పి కామెంట్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు వీడియో చేద్దామని చెప్పి నాకు అనిపించింది. చాలామంది 25,000 నుంచి అంటే అప్రాక్సిమేట్గా 20 నుంచి 25,000లో ఒక బెస్ట్ మొబైల్ కొందామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో చూస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఏ మొబైల్ కొనాలని చెప్పి. ప్రస్తుతం కొన్న మార్కెట్లో ఫ్యూచర్లో ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి మనకు లాంచ్ అవ్వాల్సిన మొబైల్స్. బట్ స్టిల్ ఇప్పటికీ మంచి మొబైల్స్ ఉన్నాయి. అవేంటో మీకు క్లారిటీగా మీతో డిస్కస్ చేస్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. మీ దగ్గర 20 నుంచి 25,000లో ఒక మంచి మొబైల్ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రేపు ట్రై చేస్తాను. ఆ టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. నేను చెప్పే మొబైల్స్ కూడా మీకు వ్యూ కార్డ్స్ కానీ ఆ టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మొబైల్స్ అనే కాదు, టీ షర్ట్లు కానీ స్పెట్స్ కానీ చాలా ఉన్నాయి అన్నమాట. లూట్ డీల్స్ ఉన్నాయి, పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అయిపోతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు 21,000లో రెండు మొబైల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ Z10, సెకండ్ వచ్చరికి మోటో X60 ఫ్యూజన్. ఈ రెండు మొబైల్స్ కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్స్ అవుతాయి అన్నమాట. మీకు కెమెరా వైజ్ కావాలనుకుంటే కనుక మోటోకి వెళ్ళిపోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ మీకు 2 days కావాలనుకుంటే కనుక ఐక్యూకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఐక్యూ గురించి మాట్లాడితే మాత్రం ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇది AMOLED డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది. నెక్స్ట్ కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. చాలా చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. డీటెయిల్స్ చాలా బాగుంటాయి. ఏఐ కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ చాలా మొబైల్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. 8GB 100GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ బాగా హ్యాండిల్ చేయగలదు. గేమ్స్ ఆడొచ్చు, ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. నెక్స్ట్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 watts ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్ గా మనకి ఛార్జ్ అవుతుంది. 2 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఒక సింగిల్ స్పీకర్ మాత్రం ఇందులో యూజ్ చేశారు. అన్ని కేటగిరీ టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. చాలా మంది కొన్నారు. ఇదే మనకి వివో T4 కింద కూడా మనకు లాంచ్ చేశారు. రెండు సేమ్ ఒకటే. చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట, రెండు ఒకటే కాదా అని చెప్పి. రెండు ఒకటే. ఇక నెక్స్ట్ మాట్లాడితే మోటో రీసెంట్ గా లాంచ్ అయిన మొబైల్స్ లో చాలా మొబైల్స్ మనం లాంచ్ చేశారు. స్టైల్ అని చెప్పి అన్నారు, ఫ్యూజన్ చెప్పి అన్నారు, ఇంకా చాలా మొబైల్స్ మనకి లాంచ్ చేశారు. అందులో కొంచెం బెస్ట్ గా అనిపించేది ఫ్యూజన్, అంటే మోటో X60 ఫ్యూజన్. స్టైల్ తీసుకోమాకండి, అది నాకు తెలిసి అంత బాగోలేదు. చాలా మంది యూట్యూబర్స్ దాని గురించి హైప్ చేశారు, కానీ నాకు తెలిసి పెద్ద యూజ్ అంటూ ఏమి ఉండదు ఆ పెన్ వల్ల. ఇంకా ఫ్యూచర్ లో చూద్దాం, మనకి లాంచ్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే 22,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే మాత్రం, కెమెరా ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. దీన్నే మ్యాక్రోగా రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను యూజ్ చేశాను, ఐక్యూ మొబైల్ యూజ్ చేశాను, మోటో మొబైల్ యూజ్ చేశాను. ఈ రెండు మొబైల్స్ కెమెరా క్వాలిటీ బాగానే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. డాల్బీ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి. దీన్ని ఇంకా మనం ఎక్కువ మాట్లాడదు. డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాసెసర్ ఇది మనకు మేటిక్ ప్రాసెసర్తో వస్తుంది. 7400 ప్రాసెసర్తో వస్తుంది. 8GB 50GB ఇంటర్తో వస్తుంది. కాబట్టి ప్రాసెసర్ మనకి ఓకే హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు. 7s Gen 3 అన్నా ఈ ప్రాసెసర్ అన్నా సేమ్ ఈక్వల్ గానే ఉంటుంది. సో ప్రాసెసర్ అయితే మాత్రం మేము డిసప్పాయింట్ చేయదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఇందులో ప్రొవైడ్ చేశారు కాబట్టి బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ చాలా బాగుంటాయి. నాలుగు పిల్లర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ టిక్ చేసుకుని వెళ్లే మొబైల్ ఇది కూడా. ఈ రెండు మొబైల్స్ కూడా ఆ ప్రైస్ లో సూపర్ క్లియర్. ఇక నెక్స్ట్ మాట్లాడితే బేసిక్ గా ఈ ప్రైస్ మనకి 28,000 ఉంది. ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి 22,000 కానీ 24,000 ఈ ప్రైస్ మీటర్ ఫెచ్యువల్ అవుతూ ఉందన్నమాట. అదే మనకి పోకో X7 Pro. ఇది మన ఛానల్లో ఫుల్ రివ్యూ ఉంది. అయితే ఈ మొబైల్లో మేజర్ గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ ఈ మూడు కూడా ఈ మొబైల్ కి ప్లస్ పాయింట్లు. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ, స్టీరియో అన్ని యూజ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మేము డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను, ఛార్జింగ్ పెట్టాను. అయితే డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి ప్రాసెసర్. ఇది మన మేటిక్ ప్రాసెసర్ 8400 ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం ఎక్కడ మీకు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. చాలా బాగా రన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 8GB 50GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కూడా మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ
6500 mAh బ్యాటరీతో వస్తుంది. 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. 1 డే బ్యాటరీ లైఫ్ వస్తుంది ఇది వచ్చేసరికి. సో ఈ మూడు కూడా ఈ మొబైల్స్ కి మంచి పిల్లర్స్. బట్ కెమెరా మాత్రం మనకి సెన్సర్లు బాగున్నాయి కానీ మీకు సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ అనేది మనకి అంతగా బాగోదు ఈ పోకోలో వచ్చేసరికి. 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 20 MP. యావరేజ్ గా ఉంటే మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. కెమెరా మీ ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు కామెంట్ చేస్తే ఫర్దర్గా ఫాలో అవుదాము. ఇక నెక్స్ట్ మాట్లాడితే 22,000 ఉన్న మొబైల్ మనకి మొన్న ఆఫర్లో 18-19Kకి వచ్చింది. ఆఫర్ గురించి పక్కన పెడితే కనుక ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి 22 రూపాయలకు వస్తుంది అనమాట. అదే మనకి రియల్మీ P3 Pro. ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువ ప్రైస్లో మనకి కార్డ్ డిస్ప్లే కావాలనుకున్నైతే కనుక ఇది చాలా బాగుంటుంది. అదే కాదు ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది 8GB 128GB స్టోరేజ్ మనకి 21,999కి వస్తుంది. ఆ ప్రాసెస్ మనకి 22,000 రూపాయలకు వస్తుంది అనమాట. ఆ ప్రైస్ కొంచెం బెస్ట్ గా అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. కార్డ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు క్వాలిటీ వస్తే ప్రీమియం క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆఫ్టర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ప్రాసెసర్, మీకు చెప్పాక ఇదే ప్రాసెసర్ మీరు వింటూనే ఉంటారు ఈ ఎండింగ్ వరకు. 8GB 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేయగలదు, డోంట్ వరీ. కెమెరా 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 60 MP. కెమెరా క్వాలిటీ ఓకే అనిపించవచ్చు. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది. ఇక బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 1 డే బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ కూడా ఇది కూడా. ఇక నెక్స్ట్ మాట్లాడితే లాస్ట్ అండ్ ఫైనల్ నథింగ్ ఫోన్ 3A. ఈ మొబైల్ నేను యూజ్ చేశాను. దీన్ని అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ అన్ని ఉన్నాయి అన్నమాట. మీకు ఓఎస్ పరంగా చాలా బాగుండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలనుకుంటే కనుక ఈ మొబైల్ వేరే లెవెల్. నథింగ్ ఓఎస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ 120 రిఫ్రెష్ రేట్ అన్ని ఇందులో యూజ్ చేశారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. సో కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 MP. కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది. మీకు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయదు, చాలా బాగుంటుంది అనమాట కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇక ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. మీకు 8GB 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేయగలదు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయరు, మీరు సపోర్ట్ కొనుక్కోవాల్సిందే. ఇది 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో 24,000కి ఈ మొబైల్ బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఈ 5 మొబైల్స్ కూడా 20 నుంచి 25,000లో బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ₹1 ఎక్స్ట్రా కూడా అవసరం లేదు, 25 బిలోలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మనకి బాగా వినిపించే మొబైల్స్ కొంచెం క్రెడిట్ కార్డ్ ఉంది అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే 25,000కి వచ్చింది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus Nord 4 తీసుకోండి. సెకండ్ iQOO 10R తీసుకోండి. థర్డ్ వచ్చేసరికి రియల్మీ P3 Ultra తీసుకోవచ్చు. ఈ 3 మొబైల్స్ కూడా మీకు 25,000కి క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే నీ వీడియో పెట్టగానే ఫస్ట్ కామెంట్స్ ఈ 3 మొబైల్స్ గురించి అడుగుతారు. అందుకే మీకు ముందుగానే చెప్పేస్తాను వీడియో వచ్చేసరికి. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రమే. క్రెడిట్ కార్డ్ లేదు నాలుగు అనుకుంటే మాత్రం ఈ 5 మొబైల్స్ కూడా బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ అన్ని విషయాలు చాలా బాగుంటాయి. ఓకేనా, ఇది ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్లియర్, మీకు క్లారిటీగా అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఇదన్నమాట. అండ్ ఒక 2 డేస్లో మన ఛానల్ నుంచి నథింగ్ ఫోన్ 2 Pro అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ వస్తుంది. డోంట్ మిస్, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ వచ్చేసరికి కొంచెం గ్రోత్ పెంచండి. 30Kకి మనకు దగ్గరలో ఉన్నాం అనమాట. మీరు కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు చాలా హెల్ప్ అవుతుంది. బాయ్ బాయ్, జై హింద్.